హాయ్ ఫ్యామిలీ. మేమైతే ఇంక అందరం రెడీ అయిపోయాము. పెళ్లి కూతురు కూడా రెడీ అయిపోయింది. అంటే మా దాంట్లో ఒక 2-3 నెలలు ముంగల్నే ఎంగేజ్మెంట్ చేసుకుంటాం అనమాట. కానీ అవతల పెళ్లి కొడుకోళ్ళు హిందూస్ కాబట్టి అక్కడ అంత టైమింగ్కి స్కోప్ లేదనమాట. అంటే 10 రోజులు 15 రోజులు ముంగల్నే ఎంగేజ్మెంట్ అయితే చేసుకుంటాం. అసలు కంటే ఒక్కరోజు ముంగల్నే ఎంగేజ్మెంట్ చేసుకునేది కూడా ఉంది. కానీ మాకు అంత టైము జల్లి పనులు చేసుకుంటే చేత కాదు కాబట్టి కొంచెం నిదానంగా అయితే మేము డేట్ అయితే ఫిక్స్ అయితే చేసుకున్నాం అనమాట. పెళ్ళి డేట్ ఒక 20 డేస్ ముంగల అంతే. ఇంకా తర్వాత ఇంకా అందరం అయితే ఫోటోలు అయితే దిగినాము. ఎందుకంటే మనకు మతికి ఉంటాయి కదా, మనకు మెమొరబుల్గా ఉంటాయి ఫొటోస్. దానికోసం అయితే అందరం ఫ్యామిలీ దిగేసినాం అనమాట. మా అత్త వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, ఇంకా అందరం రిలేషన్స్ అంతా ఫొటోస్ అయితే దిగినాం. మా వాళ్ళు బాయ్స్ అయితే ఎవ్వరు లేరు. ఎందుకంటే హాల్లో అంత పనులు అవన్నీ చూసుకుంటున్నారు అనమాట. ఎవరో గుంగులో వాళ్ళు ఉండరు. ఇంకా ఇదైతే ప్రేయర్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. ప్రేయర్ మనకు ముఖ్యం కదా, దానికోసం అయితే ప్రేయర్ అయితే చేసుకొని స్టార్ట్ అయిపోయినాం. ఇంకా అక్కడ మేము పోయినా కూడా ఇంకా పెళ్ళి కొడుకులు కొంచెం లేట్ అయిందనమాట. అక్కడ పాస్టర్ పాపం చాలా సేపు నుండి వెయిటింగ్ చేస్తుండు. ఇంకా మేమైతే తొందర అసలు ఎందుకు లేట్ అయిందంటే కరెంటు పోయి హెయిర్ స్టైల్ అంటే స్ట్రైటింగ్ అవన్నీ చేస్తారు కదా హెయిర్ స్టైల్కి, దానికోసం అనేసి దానికే టైం అయిపోయింది. ఎందుకంటే కరెంటు వస్తుంది పోతుంది దానికోసం అనేసి ఇంకైతే మేమైతే ఇంకా ప్రేయర్ చేసుకొని అయితే బయలుదేరిపోయామన్నమాట. చూడండి, అంటే ఒక 2-3 ట్రిప్పులు అయితే తిరుగుతుంది కారు. ఇంకా ముంగలైతే పెళ్లి కూతురు కూర్చున్నది. ఇంకా ఇక్కడ మేమంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని మా సామెలు చూడండి ఎలా రెడీ అయ్యారు. ఓకేనా, చూడండి పెళ్లి కూతురు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా, పెళ్లి కూతురుకి అయితే విషెస్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ అయితే ఇంకా వాళ్ళ తరపు నుంచి వచ్చిన వాళ్ళంతా ఐటమ్స్ తెస్తారు కదా, పండ్లు అండ్ శారీ అలాంటివన్నీ ఇలా ప్లేట్లు అయితే డెకరేషన్ అయితే చేసుకొని వచ్చేసిండ్రు అనమాట. చాలా బాగా ఉంది. ఇంకా ఇద్దరిని ఎంట్రెన్స్లోనే ఇంకా వీడియో అయితే తీస్తున్నారు. ఇంకా ఇద్దరు ఇలా అంటే ఇదే శారీ కాదు, ఇంకొక శారీ అయితే ఇప్పుడు వాళ్ళు ఎంగేజ్మెంట్కి శారీ పెడతారు కదా, అప్పుడు చేంజ్ చేస్తామన్నమాట. ఇది ఇంటికా నుంచి కట్టుకొని పోయిన శారీ ఇక్కడ చేంజ్ అయితే చేసుకుంటున్నారు చూడండి. అదే ఇచ్చిపుచ్చుకుంటారు కదా అవి అయితే. ఇంకా ముందు నెక్స్ట్ పార్ట్ మళ్ళీ పెడతాను. ఓకేనా, ఖచ్చితంగా చూడండి.